నేను అడిగి తీసుకొని నేను నీకు అర్పిస్తాను, నీ దగ్గర నేను ఆమోదించబడతాను తండ్రి, నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించు తండ్రి అని తగ్గించుకొని వెళ్ళి తమ్ముడితో సమాధానపడి తమ్ముడి దగ్గర పశువుని తీసుకొచ్చి అర్పించాలి. వీడేం చేశాడో తెలుసా? అదే ముందే చెప్పాడు దేవుడు, నువ్వు ఉండాల్సిన రూట్లో ఉండకపోతే, నువ్వు చేయాల్సినవి చెయ్యకపోతే చెయ్యకూడనివి చేస్తావమ్మా, నువ్వు చెయ్యకూడనివి చేస్తావు నాయనా, నువ్వు ఎక్కడో ఊరి చివరున్న పాపం నీ వాకిట్లోకి వచ్చిద్ది నాయనా, ఎక్కడో ఊరి వెలపటున్న పాపం నీ వాకిట్లోకి వచ్చింది, సర్ర 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 పాములాగా వచ్చి పడగెత్తి ఉంటుందిరా పాపం. దేన్ని ఆధారం చేసుకుని వచ్చిందో తెలుసా? నువ్వు దుష్క్రియ చేస్తే వచ్చింది. సత్క్రియ నువ్వు చేసావనుకో అది అక్కడే ఉంటుంది. సత్క్రియ చేయని ఎడల, విశ్వాసము గలదానవై విశ్వాసము గలవాడవై దేవుడు చెప్పిన కార్యముల మీద మనసు పెట్టని ఎడల దరిద్ర పనులు చేసే కర్మ పట్టిద్ది. అలా ఆ కర్మలు ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? నా కర్మగాలి ఆ రోజు వాడితో మాట్లాడి సచ్చా, ఆమెతో మాట్లాడి సచ్చా, అక్కడికి పోయి సచ్చా, అసలు అక్కడ బాగున్నట్టయితే ఆ రోజు ఎటన్నా పనన్నా పట్టుకొని పోయినట్టయితే నాకు ఈ దరిద్రం ఉండేది కాదు, నా కర్మగాలి ఆ రోజు ఖాళీగా ఉండి సచ్చా, కదిలిచ్చి సచ్చా, నా కర్మ ఇలా గాలి మొత్తానికి తెచ్చా అని చెప్పి అట్టదచ్చా ఇట్టదచ్చా అని దీనంతటికి ముందు సత్క్రియ నేను చెయ్యలేదని గుర్తిస్తారు. సత్క్రియ చేసిన ఎడల దేవుని సన్నిధి నీతో కూడా ఉంటుంది. సత్క్రియ చెయ్యని ఎడల వాకిట్లో పాపం ఉంటుంది. దేవునికి స్తోత్రం.